అంచేత కర్ణుడికి కొంత మానసిక క్షోభను తగ్గించుకుందుకు ఒక అవకాశం వచ్చింది. పోన్లే, నేను నా తమ్ముడికి వరం ఇచ్చాను, నా తల్లికి వరం ఇచ్చాను, వాళ్ళకి నేను న్యాయం చేశాను, దుర్యోధనుడి పేరు మీద మొత్తం అన్యాయం చేశాను అనకుండా పాండవులను చంపకుండా వదిలేస్తాను. కర్ణుడు అర్జునుడు అంటే తప్పదు. కొంత అతనికి మానసిక ప్రశాంతి, కొంత నేను కూడా కొంత ధర్మంగా న్యాయంగా వ్యవహరించాను, పూర్తిగా స్నేహధర్మం పేరు మీద అయిన వాళ్ళకి అన్యాయం చేయలేదు అని ఒక ప్రశాంతి. ఏ ప్రయోజనము లేనివాడు కృష్ణుడు మీరు గమనించండి. భగవంతుడు ఏ ప్రయోజనము కోరి చేయలేదు. ఈ 2 రాయబారాల వల్ల ఆయన కలిగింది ఏమి లేదు. బంధాలు కట్టేయడమును, తాళ్ళెట్టు కట్టేయడమును, అనవసరంగా కొంత టీటీ ఇంజెక్షన్ చేసుకునే పరిస్థితి రావడమును, అక్కడ విశ్వరూపం చూపించాల్సి రావడం. ఆ విశ్వరూపం వాళ్ళకు ఉపయోగం, ఆయనకేముంది, ఆయన ఎప్పుడు విశ్వరూపంలోనే ఉంటాడు, ఆయన ఒకరు చూపించక్కర్లేదు, ఆయన తెలియని విషయం కాదు. పరమాత్మ కలిగిన ప్రయోజనం, దీన్ని నిష్కామ కర్మ అంటారు. అటు కన్నరాయబారం, కృష్ణరాయబారం కూడా పరమాత్మ భగవద్గీతలో చెప్పిన 3వ అధ్యాయానికి ప్రతీకలుగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోహు మా తే సంగోస్త్వకర్మణి. కర్మ ఎందే నీకు బాధ్యత. అధికారం అంటే ఇక్కడ బాధ్యత అర్థం. ఫలితం గురించి ఆలోచించవచ్చు. పరమాత్మ ఆలోచించలేదు. పని చేశాడు, 2 చోట్ల చేశాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన కర్మ ఆయనకి ఏం లేదు, వెళ్ళాడు. కుంతికి ఇచ్చిన వరం కూడా కృష్ణుడికి ఇవ్వలేదు. ఆయన అది ఏం అడగలేదు అసలు ఆ విషయాలు. నీకు ఇవ్వనవాడు నీకు ఇచ్చాడా అని కుంతుడేం అనలేదు. పోన్లేదా అత్త ఇదేనా సమకూరింది అన్నాడు, సంతోషించాడు. అలాగే మనం కూడా జీవితంలో నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తే పరమాత్మలాగా నిశ్చింతగా చెమట పట్టకుండా సుఖంగా ఉంటాం. శనగలు తినడం, చేతులు కడుక్కోవడం అంతే. మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం, దానివల్ల జరుగుతుంది. ఇది లేకపోతే నేను బతకలేననే పరిస్థితి ఉండదు. ఇది ఇలాగే జరగాలనే పట్టుదల